నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం అచ్చంపల్లి గ్రామ ప్రజలు గ్రానైట్ ఫ్యాక్టరీలకు వెళ్ళు భారీ వాహనాల ద్వారా చాలా ఇబ్బంది ఎదురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు ఉన్నత గ్రామ పంచాయతీ అధికారులకు, విద్యుత్ శాఖ అధికారులకు తెలిపినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, గ్రామంలో ఉన్నటువంటి కరెంటు తీగల ద్వారా భారీ వాహనాలు వెళ్తూ ఉంటే ప్రమాదం అచ్చొచ్చినట్టే కనిపిస్తోందని తెలిపారు. సంబంధిత గ్రామ పంచాయతీ సెక్రటరీని ఎన్ఎస్టీవీ ప్రతినిధి వివరణ కోరగా స్పందించకపోవడం గమనార్హం. జిల్లా కరీంనగర్ ఇక్కడ భారీ వాహనాలు వస్తున్నాయి గ్రానైట్. అందు గురించి వైర్లు, కరెంట్ వైర్లు, ఎలక్ట్రిసిటీ వైర్లు మొత్తం తట్టుకుని అదైతుంది, బాగా ఇబ్బంది అవుతుంది. వాహనాలు రోడ్డు సుతా బాగా వరిగిపోయి ఇబ్బందుల పాలు అవుతున్నాం. పబ్లిక్ చిన్నపిల్లలు వచ్చినా ఇబ్బంది ఉంది. వాహనాలు పోగొట్టడానికి అసలు బాగా ఇబ్బంది అవుతుంది. ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బాగా ఇబ్బంది పెట్టి చిన్న చిన్న పోల్లు ఉన్నప్పటికీ వాహనాలకు మొత్తం వైర్లు అంటుకుంటున్నాయి. దాని గురించి అధికారులు శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాం. ఇందులో డస్ట్ సూత ఓడేపడి డస్ట్ సూత మొత్తం డస్ట్ బాగా పడి నానా ఇబ్బంది, కండ్రల్లో తినుకుంటే నానా ఇబ్బంది పాలవుతున్నాం పబ్లిక్ లో. దయచేసి అధికారులు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ సమస్య ఎవరి దృష్టికన్నా తీసుకెళ్లిరా ఇంతకుముందు అంటే మా గ్రామ సర్పంచ్ గారికి చెప్పినాము, మాజీ సర్పంచ్ గారికి చెప్పినాము, ప్రెసెంట్ వచ్చిన సర్పంచ్ గారికి సుధా చెప్పినాము. డస్ట్ గురించి చేపిస్తా అన్నాడు, ఏది లేదు. ఈ భారీ వాహనాలు వచ్చినాక చూడండి ఎంత ఇబ్బంది అవుతుంది. వైర్లు చూడు ఎంత నానా ఇబ్బందులు అవుతున్నాయి. ఏ అధికారం పట్టించుకోలేదు. ఏఈకి చెప్పినాం, డిఈకి చెప్పినాం. ఈ వాహనాలు వస్తే బాగా ఇబ్బంది అవుతున్నాయి, వైర్లు అయిపోతున్నాయి. వచ్చినాక వాళ్ళకు డబ్బులు కావాలి, ఇటు వైర్లకు డబ్బులు కావాలి. వాహనాలు పోయి పబ్లిక్ ని నుక్సాన్ చేస్తుంది. అందుగురించి మా ఆచంపల్లి పెద్దాచంపల్లి గ్రామం ముందు దయచేసి వెంటనే చేయాలని కోరుతున్నాం. ఈ గ్రామంలో ఎంత మంది జనాభా ఉంటారు అందాదా? ఈ గ్రామంలో 1300 జనాభా ఉన్నాం. ఈ సమస్య అందరిదా? అందరిది, పబ్లిక్ అందరిది. కావాల్సిందిగా తొందరగా అధికారులు శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాం. చెంపల్లి గ్రామం. నా పేరు మహేందర్. మా విలేజ్ లో ఫ్యాక్టరీలు ఎక్కువ అయ్యి మాకు ఇబ్బందిగా తయారైనాయి. మాకు వాహనాలు, పెద్ద పెద్ద వాహనాలు, మన పెద్ద పెద్ద లోడ్లు బండలు వేసుకొని తిరుగుతున్నాయి. మా ఊర్లో చిన్న పిల్లలు చాలా మంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కొంచెం బండ్లు బాగా అయిపోయి మాకు ఇబ్బందిగా ఉంది. కొంచెం అధికారులు దీన్ని చూసి గమనించగలరు. అలాగే రోడ్డు రావడం వల్ల కొంచెం వైర్లు డౌన్ అయ్యి ఈ వాహనాలకు అటు ఇటు తాగడం వల్ల విలేజ్ లో తిరుగుతున్న వారికి కొంచెం ఇబ్బంది రావచ్చు. కాబట్టి దయచేసి కొందరు గమనించి వీటిని పరిష్కారం చేయగలరు వీటికి కొంచెం. అలాగే సర్పంచ్ గాని ఇతర అధికారులు ఎవరున్నా దీని గురించి ఆలోచించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.